హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ అయితే వెలువడడం జరిగింది. మీ మండలంలో ఉన్నటువంటి మీ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల లిస్టుని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ని కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పేసి టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కొత్త రేషన్ కార్డు నెంబర్ అనేది అధికారులు ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆ కొత్త రేషన్ కార్డుని మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ మీద టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మూడో ఆప్షన్ చూడండి, రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రిపోర్ట్స్ మీద టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేస్తే ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ అలొకేషన్ రిపోర్ట్స్ అని వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు. సెలెక్ట్ మంత్, ఈ మంత్ జనవరి కాబట్టి జనవరి మంత్ని సెలెక్ట్ చేయండి. అలాగే సెలెక్ట్ ఇయర్ వచ్చేసి 2025 కాబట్టి 25 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఏ డిస్టిక్, మీరు ఆల్ కావాలంటే ఆల్ కూడా చూడొచ్చు. నేనైతే ఫర్ సపోజ్ ఆదిలాబాద్ డిస్టిక్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ఏ మండల్, ఇక్కడ మీ యొక్క మండల్, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల్స్ కనిపిస్తాయి, ఆ మండల్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ఏ ఎఫ్పిఎస్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే మీకు అవసరం లేదు. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ మండల్లో ఉన్నటువంటి రేషన్ షాపులు, అంటే ఆ మండల్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్కి సంబంధించినటువంటి రేషన్ డీలర్ యొక్క పేరు, వారి షాప్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క రేషన్ డీలర్ పేరు ఏది అయితే ఆ పేరు మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మీ మండల్కి సంబంధించిన పూర్తి డేటా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ యొక్క గ్రామంలో ఈ రేషన్ డీలర్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్ రేషన్ కార్డు నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు జనవరి 26వ తారీఖు రోజున లాంచ్ చేయడం జరిగింది, కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి పథకాన్ని. అయితే ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ప్రతి మండలంలో కూడా ఈ రేషన్ కార్డులని డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 612 మండలాలలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి 16 మండలాలను మినహాయించి మిగతా 586 మండలాలలో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి జనవరి 26వ తారీఖు రోజున ఈ కొత్త రేషన్ కార్డుల లిస్టుని అర్హులకి ఇవ్వడం అయితే జరిగింది. అలా ఇచ్చినటువంటి ఈ 586 గ్రామాలకి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డు యొక్క వివరాలని ఈ సైట్లో పొందుపరచడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇందులో కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి లిస్టు కూడా ఉంది. అయితే ఒక మండలంలో చాలా గ్రామాలు ఉంటాయి. ఒక మండలంలో ఒకే ఒక్క గ్రామానికి ఈ ఆన్లైన్లో అప్డేట్ అనేది చేయడం జరిగింది. నిన్న మంత్రి గారు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చ్ 31వ తారీఖు వరకు ఈ 4 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి అని చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చి 31 వరకు కూడా ఈ రేషన్ కార్డుల యొక్క లిస్టు మిగతా గ్రామాలను కూడా ఇదే విధంగా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా కార్డుని చూసుకునేటటువంటి అవకాశం మీకైతే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.